హాయ్ అందరికీ పావని తలుపుల యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి. అందరూ ఏం చేస్తున్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ నోటిఫికేషన్కి వస్తుంది. నేను ఆవకాయ పచ్చడి ఎలా పెట్టానో చూపిస్తారండి. ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడుక్కుని తరువాత తడి లేకుండా గుడ్డతో తుడుచుకోవాలి. కాసేపు ఆరబెట్టుకోవాలి. తర్వాత ముక్కలు కోసుకున్నాను. ముక్కల్లో ఉన్న జీడి తీసేసి గుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి. తరువాత ఒక టబ్బులో వేసుకుని నూనె, ఉప్పు, పసుపు వేసి 2-3 గంటలు ఉంచాలండి. తరువాత కారం, ఆవపిండి, మెంతులు, వెల్లుల్లి, ఆవపిండి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. ఆవాలు తెచ్చుకున్న తర్వాత శుభ్రం చేసుకుని వాటిని ఎండలో పెట్టి మిక్సీ పట్టుకుంటాను. మెంతులు వేపుకోవాలండి. వేపుకుని సగం వెల్లుల్లిపాయలేమో మనం తీసుకున్నట్లో సగం వెల్లుల్లిపాయలు మెంతుల్లో వేసి పేస్ట్ చేసుకోవాలి, పొడి చేసుకోవాలి. తరువాత సగం వెల్లుల్లిపాయలకి నూనె రాసి ఎండలో పెట్టి ఒలుచుకోవాలండి. పొట్టు తీసుకుని ఒలుచుకోవాలి. ఒలుచుకున్న తర్వాత ఆవపిండి, కారం, మనం మెంతుపిండిను ఎల్లుల్లిపాయలు పట్టుకున్న మిక్సీ పట్టుకున్నవి మొత్తం వేసి కలుపుకోవాలండి. మనం ముందు ముక్కలు మునిగే వరకు నూనె పోసుకున్నాం కదండి, ఆ నూనె సరిపోదండి. మనం కారము, ఆవపిండి, మెంతుపిండి ఇవన్నీ వేసుకున్నాం కదండి, మళ్ళీ ఆయిల్ పోసుకోవాలండి. నేనైతే శనగ నూనె వాడతాను, వేరుశనగ నూనె వాడతానండి. పచ్చడిలో మాత్రం ఎక్కడా తడైనది తగలకూడదండి. తడి తగిలితే మాత్రం పచ్చడి పాడైపోద్దండి. పచ్చడి మాత్రం ఎక్కడా తడి తగలకూడదండి. నేనైతే కొలతలు చెప్తానండి. నేను కేజీ డబ్బా మానిక అంటారండి. మానికకి అరసాల కారం, పావుసేరు డబ్బాతో పావుసేరు డబ్బాడు కారం, పావుసేరు డబ్బాడు ఉప్పు, పావుసేరు ఆవపిండి వేసుకుంటానండి. నేను మాకు గుజ్జు ఎక్కువ కావాలండి, అందుకని నేను పావుసేరు ఆవపిండి వేసుకుంటాను. గుజ్జు తక్కువైనా సరిపోద్ది అనుకునేవాళ్ళు పావుసేరులో సగం వేసుకోవచ్చండి. మానికంటే కేజీ డబ్బాతో 2 కేజీలు అయితే మానికండి. మానికి 2 కేజీలు అయితే మానిక అంటారు మాకు ఇటు సైడ్. మరి మీ సైడ్ ఎలా అంటారో నాకైతే కామెంట్ చేయండి. నూనె పోసుకుని ఎల్లుల్లిపాయల రెబ్బలు తీసి పెట్టుకున్నాం కదండి, ఆ ఎల్లుల్లిపాయ రెబ్బలన్నీ శుభ్రంగా వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఆవకాయ పచ్చడి అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. మీ పిల్లలకు కూడా ఇష్టం అండి. అయినా ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం ఎవరికి ఉండదులేండి. ఆవకాయ పచ్చడిలో నెయ్యి వేసుకుని ముద్దపప్పు కాంబినేషన్ ఉంటే ఆవకాయ పచ్చడి, నెయ్యి, ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఆ కాంబినేషన్ మా పిల్లలకి చాలా ఇష్టము. మీ పిల్లలు కూడా తింటారండి ఆవకాయ పచ్చడి ఇష్టంగా. మా పిల్లలు అసలు పట్టిన 2వ రోజు నుంచి అస్సలు ఊపిరి ఆడించట్లేదండి. ఆవకాయ పచ్చడి అంటే మా పిల్లలిద్దరికీ ఇష్టమేనండి. ఆవకాయ పచ్చడి అట్లా అన్నీ కలిపేసుకున్న తర్వాత 3 రోజులు స్నానం చేసిన తర్వాత ఉదయం సాయంత్రం 2 పూటల శుభ్రంగా కలుపుకోవాలండి. 3 రోజులు కలుపుకోవాలనే ప్లాస్టిక్ తెల్ల దబరా గిన్నెలు అయితే పాడైపోతాయని ఈ ప్లాస్టిక్ టబ్లో కలుపుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో మా ఆవకాయ పచ్చడి. ఉప్పు, కారం అన్నీ శుభ్రంగా కరెక్ట్గా సరిపోయాయండి. నేను 2 ప్లాస్టిక్ డబ్బాలు శుభ్రంగా కడుక్కుని తుడుచుకుని ఎండలో పెట్టుకున్నాను. వాటిల్లోకి తీసి పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఇలానే చేస్తారండి. తీసి పెట్టుకుంటున్నాను. మీరు ఇక 2 డబ్బాల్లో తీసి పెట్టేసుకున్నాక బేషన్ తుడుస్తున్నానండి. అన్నం వేసి బేషన్ తుడుచుకుంటున్నాను. మా పిల్లలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారండి. మీరు పిల్లలు కారం ఎక్కువ తినరని కొద్దిగా ఎక్కువ ఊడు పొంచలేదండి. బాగా ఎర్రగా కలపలేదు, కొంచెం లైట్ ఎరిపే కలుపుకొని పిల్లలకి ముద్దలు పెడుతున్నానండి. బాగా కుదిరిందండి ఆవకాయ పచ్చడి మాత్రం. సంవత్సరం వరకు ఏమి పాడవదండి. చక్క ముక్క గట్టిగానే ఉంటుంది, రంగు కూడా పోదండి. బాగుంటుందండి ఆవకాయ పచ్చడి. అన్నం వేసి మా పిల్లలకి ముద్దలు పెడుతున్నాను. నేను కూడా తిన్నానండి. చాలా టేస్టీగా కుదిరిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేనే నోటిఫికేషన్ పెట్టినా వెంటనే మీకు చేరుతుందండి.
పచ్చడిలో మాత్రం ఎక్కడ తడి అనేది మాత్రం తగలకూడదండి. తడి తగిలితే మాత్రం పచ్చడి అసలు నిలవ ఉండదండి. ఉప్పు కారాలు కూడా కరెక్ట్గా పడాలండి. కరెక్ట్గా వేసుకుంటేనే పచ్చడి బాగుంటుందండి. బాగుంటే నిలవ ఉంటుందండి. ఉప్పు తగ్గితే అస్సలు నిలవ ఉండదండి. ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి. మా మానికకి పావుసేరు ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలండి. మానికంటే 2 కేజీలు అంటారు. 2 కేజీలకి అరసాలు ఉప్పు, అరసాల కారం కరెక్ట్గా ఉండాలండి. 1/2 కేజీ పైన ఆవును మంచి నూనె వేసుకోవచ్చు. చాలా బాగుందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మీరు ఎలా చేస్తారండి ఆవకాయ పచ్చడి? కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.